రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణా అరికట్టడంలో కాకినాడ పోర్టు పోలీస్ మరియు జిల్లా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసి స్టెల్లా షిప్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని, కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్రం, డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వస్తే 10,000 మంది ఉపాధి దెబ్బతింటుందని చెప్పడం విడ్డూరంగా ఉందని, కాకినాడ పోర్ట్ అనేది స్మగ్లింగ్ కోసం అనుమతి ఇచ్చింది కాదని గుర్తు చేశారు. స్టెల్లా ఎల్ అనే షిప్లో పట్టుబడిన 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పరిశీలించడానికి వెళ్తే నన్ను షిప్ ఎక్కనివ్వకుండా వేర్వేరు కారణాలు చెబుతూ అక్కడికక్కడే తిప్పారని, ఒక ఉప ముఖ్యమంత్రిగా నన్నే షిప్ ఎక్కనివ్వకుండా బోట్లో తిప్పారంటే దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్థమవుతుందన్నారు. కీలకమైన సంస్థలు ఉన్న చోట తీర ప్రాంతంలో ఏమైనా భద్రత లోపిస్తే దేశానికే చాలా ప్రమాదమని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న విషయం మీద పోర్టు సీఈఓకు, పోర్టు స్టాక్ హోల్డర్స్కు నోటీసులు ఇస్తామని అన్నారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాస్తానని తెలిపారు. ఆర్టీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు తేవడానికి, టెర్రరిస్టులు రావడానికి, నేరాలకు అలవాటు పడిన వారు ఎంతకైనా తెగిస్తారని, దేశ భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. కాకినాడ పోర్టు నుంచి పారదర్శకంగా, చట్టబద్ధంగా ఎగుమతులు జరగాలని ఆదేశించారు. అక్రమ రేషన్ బియ్యం తరలింపు వెనుక కింగ్ పిన్స్ ఉన్నాయని, సుమారు 16 కంపెనీలతో వారు రకరకాల మార్గాల్లో బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారని అన్నారు. అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంలో కూడా మార్పు రావాలని, ఏదైనా చర్య తీసుకుంటున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు మోకాలడ్డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐతో విచారణ చేయించాలా లేక సిఐడితో విచారణ చేయించాలా అన్నది కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పోలీసులు సమన్వయంతో అక్రమ రవాణా అరికట్టాలని, లేకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ తుమ్మల పద్మస, కడలి ఈశ్వరి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్ కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉన్నట్టుగా ఉంది. మనం ఏమి చేయకపోతే సార్ ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను ఐఎమ్ గోనా రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీస్ లాంటివి ఉన్నాయి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. సీన్ కడితే పెట్టా కెమెరా ఆడే చేస్తున్నాడు. ఆగిపోయిందా వస్తే తీసుకుంటే లేదంటే పెట్టేస్తారంటే చేయడానికి చేయలేదు. ఆప్షన్ ఇక్కడ లింక్ ఉంది, పెట్టినట్టు ఉన్నారు మన స్వామి. లింక్ ఉంది, లింక్ వచ్చిందండి చూడండి. నేను చెప్తాను. భాస్కర్ ఎగ్జిట్ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్, శ్రీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, ఎక్స్ఎమ్ఎల్ఏ గారి బ్రదర్స్. శ్రీ వాళ్ళది లోడ్ చేశారు వాళ్ళు 50,000లో. వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని 1,000 టన్స్, 2,000 టన్స్ అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? మానస సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్.
స్టాఫ్ మీరు? పోర్ట్ కన్జర్వేటర్స్ 6 ఉంటారు. 6 మంది ఉంటారు. ఓకే, యూ హ్యావ్ అరౌండ్ 12 షిప్స్ హియర్? షిప్స్ మీద ఎవరు ఉన్నారు? కాదు కాదు, ఎన్ని ఉన్నాయి షిప్స్? 12 ఉన్నాయి. 12 ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి? లేదు, వీళ్ళు రావాలన్నా షోర్కి దే హావ్ టు కమ్ త్రూ దట్. ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? మనం ఇప్పుడు ఎక్కడైతే వచ్చామో సార్ అక్కడి నుంచి అలాగే ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have a ONGC unnai. You know how dangerous game this is. I mean, it can unfold. Coast Guard, Marine Police kuda they continuously So monitor. what is the purpose of Marine Police? Purpose of Marine Police is మీరు అందరూ ఉంటే, is it a state Marine Police? Yes sir, State Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం సార్. జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తారు? లాక్ చేస్తారు మొత్తం ఫుడ్ అంతా మన బ్యాగ్స్. పెట్రోలింగ్ వాటర్ ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తా సార్. రైస్ వెళ్తుందా లేదా కస్టమ్స్ వాళ్ళు ఇదా కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈ రోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం అంతా కూడా పక్కదారి పట్టించి దూరంపూడి చంద్రశేఖర్ అనుసంధానంలో కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి గత 5 సంవత్సరాలుగా మేము అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు కాదు కదా, ఒక్కసారి కూడా దానిపైన విశ్లేషణ కూడా చేయలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే సివిల్ సప్లై మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణా గురించి ఆయన స్పందించి ఎక్కడెక్కడ కూడా ఉంటే ఎక్కడెక్కడ కేసులు కట్టడం కూడా జరిగింది. అదే సందర్భంలో చెక్ పోస్టులు కూడా పెట్టి ఈ రవాణా జరుగుతున్న సమయంలో ఈ రేషన్ బియ్యం అనేది పక్కదారి పట్టకూడదని చెప్పి పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఈరోజు మొన్ననే తెలంగాణ నుంచి కూడా వస్తుంటే సివిల్ సప్లై చైర్మన్ గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే ఎవరొకరో ఇందులో మన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఇటువంటి జరుగుతాన్ని నేను అనుకుంటున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా, లేకపోతే వాళ్ళు చేయలేరు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రావడం జరిగింది. ఆయన గతంలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద కానీ అక్రమాల మీద కానీ అరికట్టే బాధ్యత తీసుకుంటా అని చెప్పి దాని సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు మీ అందరికీ తెలుసు, మీడియాలో ఉంటుంది చూడండి, మీ మీడియాలో ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారండి? ఇది అక్రమ రవాణా చేస్తున్నావు, నువ్వు అక్రమ వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని చెప్పి నేను ప్రశ్నించాను. ఆ రోజున ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని ప్రశ్నిస్తా అని ఏమన్నాడండి? ఎస్, మేము రైస్ వ్యాపారంలో కింగ్లు, మాది రైస్ వ్యాపారం, ఐవేరీ కోస్ట్లో గొడవలు కడుతున్నామని ఆయన అన్నారా లేదా చెప్పండి ఒకసారి, మీ మీడియాలో ఉంటుంది చూడండి. ఐవేరీ కోస్ట్లో మేము గొడవన్స్ కడుతున్నాం, వ్యాపారం చేస్తున్నామని అన్న మాట అన్నారు ఆయన. అదేవిధంగా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మొన్న సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ మీరు ప్రశ్నిస్తే ఏమన్నాడండి? నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నా చూడండి, మేము ముందు పెడతాం. నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు ఈ రోజున. అంటే ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు రైస్ వ్యాపారం చేశాడు,
ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైస్ వ్యాపారం లేదంటున్నాడు. ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఈ రోజు వ్యాపారం లేదని చెప్తాడు. అదే వ్యాపారాన్ని ఈ రోజు ఏం చేస్తున్నాడు? బినామీ పేరుతో రన్ చేస్తున్నాడు. ఈ రోజున బినామీ పేరుతో రన్ చేసి వెనకుండా నడుపుతున్నాడు ఈ రోజున ఆ వ్యాపారాన్ని. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీ వ్యక్తిగతంగా ఈ రోజు కోపం తీర్చుకోవడానికి కాదు, వ్యవస్థను బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ వ్యక్తిగతంగా కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం. ఆయన చేసినవన్నీ కూడా అది వేరే సంగతి. ఈ రోజు పేదలకి అందే బియ్యం అక్రమ రవాణా జరగకూడదు. అక్రమ రవాణా ఏదైతే చేశాడో ఆయన ఈ రోజు బినామీ పేర్లతో నడుపుతున్నాడు అనే ఆరోపణతో ఈ రోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఈ రోజున. ఈరోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ చేశారండి? ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజు చేసుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు ఈ రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొరికింది. ఈరోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న దోరపూడి సంచారి అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకున్నాను ఈ రోజున.